క్రీస్తునామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ కథోలిక విశ్వాసులారా, ఈరోజు దేవుడు మనకు అందించినటువంటి నేర్పించినటువంటి అమూల్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, ద్రాక్షవల్లి నేను, నాలోని తీగలు మీరు అని దేవుడు మనకి ఈరోజు సువిశేష పట్టణాల ద్వారా మనకు తెలియజేశారు. నిజమైన ద్రాక్షవల్లి ఆయనే. ఆయన యందు ఉండనటువంటి, ఆయనకు అంటుకట్టబడినటువంటి ఏ తీగ అయినా కానీ అది ఫలించదు. ఆయనతో ఉంటే మీరు అధికంగా ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నిజమే. దేవునితో మనం గడపడానికి సమయాన్ని వెచ్చించలేని స్థితిలోనికి ఈరోజు మానవాళి వెళ్ళిపోతున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి సరి చేసుకుని దేవునితో గడపడానికి, దేవునితోనే జీవించడానికి, దేవుని కార్యాలు చేయడానికి ముందుకు రావాలి. ఆయనతో కలిసి జీవించడం అదొక వరం ప్రియులరా, అదొక భాగ్యం, అందరికీ దక్కేది కాదు. అనేక మంది ఈ రోజును చూడకుండానే నశించిపోయారు. మనం బ్రతికి ఉన్నామనంటే దేవుని పని భూమి మీద ఇంకా జరిగించవలసిన అవసరత మనకు ఉంది. కాబట్టి దేవుడు మనల్ని దీవించి భూమి మీద ఉంచాడు అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కనుక ప్రియులరా, దేవునితో అంటుకట్టబడండి, మీరు ఫలిస్తారు. ఒక ద్రాక్ష తీగ భూమిలో నాటబడినప్పుడు, ద్రాక్షవల్లిని భూమిలో నాటబడినప్పుడు అది భూమిలోంచి సారాన్ని, జీవమును ఎట్లా అయితే పొందుకుంటుందో, అట్లాగే ప్రతి మానవుడు కూడా క్రీస్తుయందు విశ్వాసం ఉంచితే వానిలోనికి జీవము ప్రవేశిస్తుంది. మొదటగా జీవం ఎట్లా వస్తుందని అంటే 2 మార్గాల ద్వారా వస్తుంది ప్రియులారా. ఒకటి వాక్కును బట్టి వస్తుంది. రెండవది జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును యొక్క శరీర రక్తములు భుజించడం ద్వారా కూడా మనలోనికి జీవము వస్తుంది. నా యందు ఉండనివాడు ఫలింపడు. మీరు నా యందును నా మాటలు మీ హృదయములందున ఉన్న ఎడల మీరు అధికంగా ఫలించింది. మీరు ఏది కోరినా అది జరుగుతుందని దేవుడు మనకి ఆనతిచ్చాడు అని అంటే ఎంత గొప్ప అదృష్టవంతులమండి మనం. అంతటి అదృష్టాన్ని మనం అందరం పొందుకోవాలి. దేవుని దీవెనలకు అర్హులు అందరం కావాలి అన్నది మన కోరిక. కాబట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో గడపటం గొప్ప భాగ్యం. కాబట్టి విశ్రాంతి దినమున కాలయాపన చేయకుండా దేవుని సన్నిధిలోనికి అందరూ వెళ్ళి దేవుని ఘనపరిచి స్తుతిపరిచి ఆయనతో అంటుకట్టబడండి. ఆయన యొక్క జీవమును మనలోనికి ప్రవేశింపజేస్తారు. అప్పుడు మనం బ్రతికి ఉన్న వారితో సమానం, లేదా చనిపోయిన వారితో సమానం ప్రియులారా. కాబట్టి జీవమును అందరూ పొందుకోవాలని ప్రేమతో అందరినీ కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సంతోషం. అందరూ బాగున్నారా?